ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే రాజరాజేశ్వరీదేవి లలిత అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.